ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారా, మీ అందరికీ కూడా సెయింట్ థామస్ లూథరన్ సంఘం నాగులపాలెం పక్షమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కుటుంబమా, మన జీవితంలో చాలా సందర్భాలలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. ఎలాగా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం? ఎలాగా మనకి, మన కుటుంబానికి, మన గర్భఫలమైన బిడ్డలకు రావాల్సినటువంటి దీవెనలను మనం పొందుకుంటున్నామంటే, దేవునికి దూరంగా ఉండటం వలన, దేవుని సన్నిధానంలో శ్రేష్టమైన బిడ్డలుగా ఉండవలసినటువంటి మనము దేవునికి వ్యతిరేకమైన కార్యములను చేయటం ద్వారా దేవుడి చేరుకున్న ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటున్నాం. కనుక ఈ ఉదయకాలమున మనము తెలుసుకోవలసినటువంటి విషయము, దేవునికి దగ్గరగా ఉంటే ఏమి లాభము, దేవునికి దూరముగా ఉంటే ఏమి లాభం అనేది మనము గమనించగలిగితే, దేవునికి దగ్గరగా ఉన్నవారు పొందుకునేటువంటి ఆశీర్వాదాలు ఎలాగుంటాయో మనము గమనించాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనములు అంటున్నాడు, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను మనము నమ్ముకోవాలి, ఆయన ఆశ్రయించాలి. ఆయన దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో ఆయన మనలను కూడా దర్శిస్తాడు. ఆయన మనకు కావలసినటువంటి ప్రతి మేలును, మన అవసరాలన్నింటినీ తీర్చగలిగిన వాడని నమ్మకముతో దేవుని దగ్గరికి రండి. మనము దేవునికి దూరముగా ఉండి సాధించగలిగినది ఏమీ లేదు. మన కుటుంబాలను మన చేతులారా పాడు చేసుకోవటము తప్ప. దేవా, ఇంతవరకు దేవునికి దూరముగా ఉన్నామేమో, ఇకనైనా గుర్తెరగండి, ఇకనైనా బాధ్యత కలిగి ఉండండి. దేవునికి దగ్గరగా వస్తే, యెహోవాను లేదా ఆయనను నమ్ముకొని ఉంటే మనము ధన్యుడు, ధన్యకరమైన వారం అనేటువంటి మాటను తెలియచేస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆయనను నమ్ముకుంటామో దేవుడే మనకు ఆశ్రయదుర్గంగా ఉంటున్నాడు. ఈ మాటను మనం మర్చిపోతున్నాం. మన ఆశ్రయదుర్గమైనటువంటి ఆయనను మనము దూరము చేసుకుంటూ ఉన్నాం. మన సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు తెలిపేటువంటి ఆయనను మనము దూరం చేసుకుంటున్నామని గమనిస్తున్నావా? దేవుని బిడ్డ, ఇకనైనా దేవుని గుర్తించు, దేవుని మాటలను గమనించు. ఎందుకు దేవునికి దూరంగా ఉండి నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు? దయచేసి దేవునికి దూరముగా ఉండి నీ కుటుంబానికి వచ్చేటువంటి ఆశీర్వాదాలను నువ్వు పోగొట్టుకోవద్దు. ఇంకా అంటూ ఉన్నాడు 8వ వచనములో, వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తనను, వెట్ట కలిగినను దానికి భయపడడు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదంటున్నాడండి. జలముల యొద్ద మనం జలములలో పడిపోతున్నామంటే దాని అర్థం ఏంటంటే, ఎన్ని శ్రమలలో, ఎంత దుఃఖములో, ఎంత వేదనలో మనం ఉన్నా, సాతాను వాళ్ళు ఎలాగా కొట్టినా కానీ మనము వర్ధిల్లేదు ఆపదు అంటున్నాడు. మనము ఆశీర్వదించబడటం ఆగదు అంటున్నాడు. మనము దీవించబడటం ఆగదు అంటున్నాడు. దానికి కారణం ఏంటంటే మనము దేవుని దగ్గర ఉన్నాం, దేవుని ఆశ్రయస్థానంలో ఉన్నాం, దేవుని సంరక్షణలో ఉన్నాం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నాం. గమనిస్తున్నావా? ప్రియ దేవుని సంగమా, గుర్తించు, దేవుని యొక్క గొప్ప అవకాశాలు విడిచిపెట్టవద్దు, దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకోవద్దు. కనుక మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క చిత్తమైనది ఉదయకాలం. కనుక దేవుని విడిచిపెట్టద్దు. దేవుని విడిచిపెట్టి సాధించగలిగినది ఏమీ లేదని గుర్తించండి. ఈ ఉదయకాలమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీ అవసరాలను, అక్కర్లను దేవుడు తీర్చి ఆశీర్వదించి బలపరచును గాక. అలాగన మనం అందరము జీవించడానికి దేవుడు మనకు తోడుగా ఉండి బలపరచును గాక. ఈ ఉదయకాల ధ్యానమాలిక వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దైవగణ తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, దేవుడు మేము మీకు దూరముగా ఉండి సాధించగలిగినది ఏదీ లేదు తండ్రి. ఎక్కడైనా మిమ్మల్ని విడిచిపెట్టగా, మిమ్మల్ని ఆశ్రయదుర్గముగా చేసుకొని తండ్రి, మీ అడుగు జాడలలో నడిచే భాగ్యమును మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మీ కృపా వర్షాలు మా మీద కృమ్మరించండి.
మెండైన దీవెనతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని దేవా, మరి జన్మదినోత్సవాలు, వివాహ దినోత్సవాలు చేసుకున్నటువంటి బిడ్డలను మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, వారి అవసరాలను అక్కలను తీర్చి బలపరచమని, మా ప్రియ బిడ్డల పక్షమున మీరే ఉండి ప్రతి మేలుతో తృప్తిపరచమని, దాని ద్వారా మీరు మా ఘనత ప్రభావాలు పొందమని ఈ మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తల్లి కుమార పరిశుద్ధాత్మక త్రియేక దేవుని ఇప్పుడు ఎలా సదాకాలము దేవుని చెంత చేరి ఆశీర్వాదాలతో నింపబడుటకు దేవుని కృపా కాపుదల సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని సంగమా, దేవుని బిడ్డారా, మీ కుటుంబాలలో దుఃఖము, వేదన, శ్రమలు ఏమైనా ఉంటే, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరం తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. వందనాలు.